హాయ్ అండి. మీలో ఎంతమందికి పుదీనా రైస్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పేయండి. ఈరోజు మాత్రం యమ్మీ యమ్మీ పుదీనా రైస్ అయితే చేసుకుందామా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ అయితే రెండు కట్టల పుదీనాని తీసుకుని మంచిగా ఆకుల్ని మంచిగా ఇలా వేరుకోవాలి. ఇలా వేరుకున్న దాని తర్వాత మంచిగా వాటర్తో కడిగేయండి. ఎందుకంటే కొంచెం మట్టి గట్ట ఉంటుంది కదా, అదేమైనా ఉంటే పోతుంది. ఇలా మంచిగా వాష్ చేసుకున్న పుదీనా మిక్సీ జార్లో వేసుకోవాలి. అలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర, అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. పలుచగా చేసుకోకూడదు, ఎందుకంటే పలుచగా చేసుకుంటే అంత మంచి రుచి రాదు. అందుకే థిక్గానే చేసుకోవాలి. అలా థిక్గా చేసుకున్న పేస్ట్ని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ పైన కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, పోపులు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై అవనివ్వాలి. అలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇంకేముంది, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు తినండి, స్కిప్ చేసి కంటికి చాలా మంచిది. అలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకేముంది, ఒక టమాటా సరిపోదు. చిన్నదైతే ఒకటి సరిపోతుంది, పెద్దదేం అవసరం లేదు. కానీ ఒక చిన్న టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకొని బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత టమాటా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంతసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పుదీనా పేస్ట్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ఫ్రై అయిన దాంట్లో ఆ పుదీనా పేస్ట్ని వేసుకుని బాగా స్మెల్ చాలా ఎక్కువగా వస్తుంది పుదీనాకి. ఆ స్మెల్ రాకుండా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎంత బాగా ఫ్రై అవనిస్తే అంత బాగా రుచి ఉంటుంది, లేకపోతే పుదీనా స్మెల్లే వస్తుంది. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా బాగా ఫ్రై అయిన పుదీనా దాంట్లో మీరు అప్పుడే కొంచెం టేస్ట్ చూసుకోండి, సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి, సరేనా. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకేముంది, బాగా ఎంత బాగా అంటే కొంచెం వాటర్ కూడా లేకుండా చాలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగానే వండుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి, ఓకేనా. అలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకేముంది, స్టవ్ ఆఫ్ చేసేయడమే. అలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంతసేపు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ కలుపుకొని మీకు బాక్సుల్లో కావాలంటే బాక్సుల్లో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే అలా వదిలేయచ్చు. నేనైతే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి నేనైతే బాక్స్లో వేసుకుంటున్నా. మీకు ఎలా కావాలంటే మీరు అలా ట్రై చేసుకోండి, ఓకేనా. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను, అంతేనండి. చాలా ఈజీ. పుదీనా రైస్ తినండి, చాలా మంచి, కంటికి మంచిది. కర్రీ కూడా ఏం అవసరం లేకుండా తినేయచ్చు. ఇంకేముంది, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలోనే చేస్తారా, లేకపోతే మీరు వేరే పద్ధతిలో చేస్తారా? మీరు వేరే పద్ధతిలో చేస్తే కామెంట్ చేయండి, ఓకేనా. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది, ఓకేనా. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి, లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే లైక్ చేయకండి, మర్చిపోకండి. లైక్ చేయడం మాత్రం కన్ఫామ్గా మర్చిపోకండి. బాయ్ అండి. నేనైతే హస్బెండ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి